ఏలేశ్వరం మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం 2 పేద కుటుంబాల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. విద్యుత్ హై వోల్టేజ్ కారణంగా జరిగిన షార్ట్ సర్క్యూట్తో సీలిమణి, సురేష్లకు చెందిన 2 తాటాకిళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ దురదృష్టకర సంఘటనలో ఇంట్లోని బట్టలు, నిత్యావసర సరుకులు, ఇతర విలువైన వస్తువులు కాలిబూడిదయ్యాయి. కట్టుబట్టలతో మిగిలిన ఆ కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. బాధిత కుటుంబాల పరిస్థితిని తెలుసుకున్న వివేకానంద సేవా సమితి, ఆర్యవైశ్య సంఘం సభ్యులు వెంటనే స్పందించి ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయంగా 30,000 రూపాయల ఆర్థిక సహాయం, 2 బియ్యం బస్తాలు, కందిపప్పు, ఇతర కిరాణా సరుకులు, అవసరమైన వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ సర్వస్వం కోల్పోయిన పేద కుటుంబాలను ఆదుకోవడం బాధ్యత అన్నారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఈ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు, ఏలేశ్వరం మండల ఆర్యవైశ్య సంఘ సభ్యులు వాగు రాజేష్, అనంతరపు రాజు, గొల్లవుడి తిమ్మూర్తులు, కామేష్, సురేష్, నరసింహ, అడప సుబ్రహ్మణ్యం, శ్రీను, రాయుడు చిన్న, రాతికింతి సతీష్ తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా దగ్ధమై ఆ నిరుపేద కుటుంబం పూర్తిగా నిరాశ్రయులయ్యారు. వారికి నిలవడానికి నీళ్ళు లేక ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతామో ఆ చెట్టు కింద ఉంటున్నారు. మరి ఈ క్రమంలో వివేకానంద సేవా సమితి అలాగే మండల ఆర్యవైశ్య సంఘం తరపు నుంచి తక్షణంగా మనం సేవ చేయాలి, వాళ్ళకి ఆదుకోవాలనే ఉద్దేశంతో నిన్నటి నుంచి కూడా వాళ్ళు ప్రయాసపడి 30,000 రూపాయలు, నాగేశ్వర గారి ద్వారా 20,000, ఆర్యవైశ్య సంఘం నుంచి 10,000, అలాగే బియ్యం మూటలు, కూరగాయలు, కిరాణా, బట్టలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వీరందరూ కూడా వాళ్ళ వంతుగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో మంచి హృదయంతో ఇక్కడికి వచ్చినందుకు వారందరూ కూడా మా తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి కష్ట సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు రావాలని, ఏవైతే సేవా సంఘాలు ఉన్నాయో, ఎవరైతే నాయకులు ఉన్నారో వారందరూ కూడా సహకారం చేసి ఆ కుటుంబాలను నిలదొక్కుకోవడానికి ఆస్కారం కల్పించాలని కోరుకుంటూ, అలాగే ప్రభుత్వం నుంచి కూడా తక్షణమే వీళ్ళకి గృహాలు మంజూరు చేసి ఆ కుటుంబానికి తక్షణంగా వెంటనే కూడా గృహాలు మంజూరు చేయాలని చెప్పేసి మేము కోరటం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా దాతలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న విలేకరులు కానీ వాళ్ళని కానీ కలిసి వీళ్ళకి సాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 2 ఇళ్ళు బాగా దగ్ధమయ్యి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. వారు 2 కుటుంబాలు కూడా చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఇది మా దృష్టికి రాగా మేమందరూ కూడా ఏదో మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో ఏదో మేము చేతనైన సేవ చేయాలని ఇలా వివేకానంద సేవా సమితి నాగేశ్వరరావు గారు, ఇలాగ మన ఆర్యవైశ్య మండల సంఘం తరపున మా ఆర్యవైశ్య సోదరులు, అలాగే 9వ వార్డు ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు, మా స్నేహితులు అందరూ కలిపి ఈరోజు వారి కుటుంబానికి చిన్న ఏదో వృతాభత్తిగా చిన్న సాయం చేద్దామన్న దృక్పథంతో మన వివేకానంద సేవా సమితి నాగేశ్వరరావు గారు ద్వారా ఒక 20,000 రూపాయలు, మా ద్వారా ఒక 2 రైస్ బ్యాగులు, ఒక 10,000 రూపాయలు బట్టలు అన్నీ కూడా సమకూర్చి వారికి ఇవ్వడం జరిగింది. నిజంగా మాకు ఈ సేవ చేస్తున్నందుకు మా అందరికీ కూడా చాలా ఒక పక్కన బాధగా ఉంది. కానీ ఇలాంటి సేవా కార్యక్రమం చేస్తున్నందుకు మాకు మనసు తృప్తిగా ఉంది. కానీ ఇది వీడియో రూపంగా మీ అందరికీ ఎందుకు తెలియజేస్తున్నాం అంటే, మీరు కూడా ఎవరైనా చేతనైతే వీరికి వచ్చి వీరందరికీ 2 కుటుంబాలు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వారందరికీ కూడా సహాయం చేయవలసిన పరిస్థితి మనందరి మీద ఉంది. మొత్తం అందరూ కూడా ఎవరైతే మానవ దృక్పథంతో వారందరూ ముందుకు వచ్చి మీరందరూ కూడా వారందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొని నాకు కూడా వచ్చి సహాయం అందించినందుకు మన 9వ వార్డు ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారికి, అలాగే వివేకానంద సేవా సమితి నాగేశ్వరరావు గారికి, అలాగే పాదుర్తి సురేష్ గారు, కామేష్ గారు, మన లింగంపత్రి నుంచి కూడా మన మాటూరు సూరిబాబు గారు, అలాగే వాళ్ళ పేద స్థితి చూడలేక మా ఆర్యవైశ్య సంఘం నాయకులు మరియు వివేకానంద సేవా సమితి ట్రస్ట్ నాగేశ్వరరావు గారు ఒక 30,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. గతంలో కూడా ఇదే వార్డులో కొద్దిగా ఆ రోజు కూడా ఇదే పరిస్థితి జరిగింది. ఆ రోజు కూడా మేము మన అధికారి మన మల్లిబాబు ఈ ప్రెస్ వాళ్ళందరూ కూడా సహకరించి వాళ్ళ ద్వారా మేము అందరం నాగేశ్వరరావు గారి ద్వారా కూడా వీళ్ళకి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మన 1వ వార్డు కౌన్సిలర్ మన రాయుడు చిన్న గారు కూడా మాకు విషయం తెలియపరిచారు. ఆ రోజు కూడా అందరం కలిపి ఇదే ఆర్థిక సహాయం చేయడం జరిగింది. కానీ దురదృష్టకరం ఏంటంటే అదే 20వ వార్డులో ఇలా జరగడం కూడా మాకు ఇది 2వ సారి. ఇది
దేవుడి దయ వల్ల ఇటువంటి ప్రమాద సంఘటనలు జరగకూడదని మేము కోరుకుంటున్నాం. కానీ మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ కూడా ఈ మీడియా వాళ్ళు మీకు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ వచ్చే కొద్దిగా ఆర్థిక సహాయం అలాంటి వాళ్ళకి సహాయం చేస్తారనే తప్ప వేరే ఆలోచన ఏమీ లేదు. మీడియా వాళ్ళు కూడా పాపం వాళ్ళు స్పందించి ప్రతి కార్యక్రమానికి మా ముందుంచి 10 మందికి తెలియాలని చెప్పి మమ్మల్ని మాట్లాడమంటున్నారు. మా స్నేహితులు రాజేష్ మరియు నాగేశ్వరరావు గారు, గొల్లపూడి త్రిమూర్తులు గారు, అనంతవరపు రాజు, ఇలా మొత్తం అందరూ నాయకులందరూ, మా సురేష్ గారు, కామేష్ గారు, వీళ్ళందరి తరపున కూడా సహాయ సహకారాలు అందించి, అనంతపల్లి శ్రీను వీళ్ళందరూ కూడా ఆర్థిక సహాయం చేయడానికి ముందు వచ్చి ఈ